సిరిసిల్ల నేతన్నల బతుకులు మారాలి, ఇక్కడ ఉన్న చేనేత రంగం మారాలి, మరి కార్మికులు ఆసాములు ఒక రకంగా బ్రతకాలంటే దాదాపు కొంతకాలం నుంచి వెళ్ళి కేటీఆర్ గారు కూడా అడిగినాం, అయ్యా మా పద్మశాలి వాళ్ళనే ఎమ్మెల్యేగా మీరు నిలబెట్టండి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కావచ్చు, మరి ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, మా పద్మశాలికి ఒక టికెట్ ఇచ్చి మీరు నిలబెట్టి ఎమ్మెల్యేగా గెలిపించే జిమ్మదారి మాది. ఎందుకంటే మా మెజారిటీ ఉన్నది, మా ప్రజలు బాగా మంది ఉన్నారు పద్మశాలి కాబట్టి ఇంకో కొంతమందిని కలుపుకొని మేము ఎమ్మెల్యేగా గెలుస్తాము. మాకు ఎమ్మెల్యే అయినట్టు అయ్యేది ఉంటే సాధక బాధకలు ఒక పద్మశాలికి ఉండే సాధక బాధలు ఏవైతే ఉంటాయో బహుశా ప్రభుత్వ ఆర్డర్లు కావచ్చు, లేదా ఇక్కడ ఉన్న కాటన్ పరిశ్రమ కావచ్చు, పాలిస్టర్ పరిశ్రమ కావచ్చు, ఈ పరిశ్రమలకు మార్గము ఏ విధంగా అయితే నడుస్తుంది, ఏ విధంగా అయితే ఇక్కడ ఉన్న ఆత్మహత్యలు ఆగుతాయి అనే ఉద్దేశంతో చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇతర పార్టీలను కూడా అడగడం జరిగింది. మరి ప్రభుత్వం మీద ఉన్న అధికారులు కానీ మరి అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా పట్టించుకొని ఇలా గౌన్లలో ఉన్నారు. గౌన్లలో ఎమ్మెల్యే అయితే వాళ్ళకు ఏమేమి కావాలి, ఇదులు కావన్నా తాళ్ళు కావన్నా ఎక్కడ గౌన్ల వర్గం ఉంది, మరి గౌన్లలో ఎట్లయితే బాగుపడుతున్న విషయం మీద ఇలా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అనుకున్నారు. తర్వాత అదేవిధంగా ఇంకా గౌన్ల ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఉన్నారు, మరి ఎస్సీ వాళ్ళకు కూడా ఉన్నారు. తర్వాత ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఆ కులానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు మంత్రులు ఉన్నారు. మరి మా పద్మశాలి కులం ఏం తప్పు చేసింది, ఏం పాపం చేసింది, ఎందుకని మరి పద్మశాలికి మీరు టికెట్ ఇస్తలేరు అంటే పద్మశాలికి టికెట్ ఇవ్వకుండా వీళ్ళని ఇట్లే అడగదొక్కి మేము ఎవరం వీలైతే వాళ్ళని వాడుకొని వదిలేయాలన్న ఉద్దేశం మీ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. మళ్ళీ అదే కాకుండా ఇంకొకటి, ఈ ఇతర పార్టీలు ఉన్న మా పద్మశాలి నాయకులు కూడా కొద్దిగా సిగ్గుశరం ఉండాలి. మీరు ఏమన్నా అనుకోండి, నేనైతే అంటున్నా. ఎందుకంటే నువ్వు ఇలా మజ్లిస్ కావచ్చు, వేరే కులాలు కావచ్చు, ఏ కులాలైనా కానీ వాళ్ళ కులాస్తులు నిలబడ్డాడు అని అంటే అన్ని కులాలు జెండాలు పక్కకు పెట్టి అన్ని పెట్టి వాళ్ళ కులానికి ఓటేసి గెలిపించుకుంటారు. ఇవాళ మా పద్మశాలి కులం ఉన్న నాయకులు నాది కాంగ్రెస్ కులం పార్టీ, నాది బీజేపీ పార్టీ, నాది టీఆర్ఎస్ పార్టీ అని ఏలాడుతుంటే తప్ప ఇలా కులము బాగుపడితే వాళ్ళు బాగుపడతారని ఏనాడు కూడా అనుకుంటలేరు. కానీ ఇప్పటికైనా మారి మా కులం ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, మేము కులంగా రాజకీయంగా ఎదగాలన్న ఆలోచన ఉండాలి. కానీ కనీసం సిగ్గు శరమని అనిపించాలి. అరే ఈ తెల్లారు లేస్తే ఒక దొర దగ్గరకు అయ్యా మా పనికి ఇది అని కాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర చేతులు పట్టుకుని నిలబడుతున్నామే. కానీ మా పని మేము చేసుకుంటాం, మేము ఎమ్మెల్యే అయితే లచ్చయ్య మా పనికి జై రాజాకి పని చేయని అడిగే శక్తి ధైర్యం లేకుండా ఇలా దౌర్భాగ్యంగా బతుకుతారు మా శాలా నాయకులు. ప్రతి ఒక్క పద్మశాల నాయకుడు వాడు ఎంత పెద్ద నాయకుడైనా కానీ లుచ్చగా లెక్కన బతుకుండు. వేరే పార్టీ రాజకీయ నాయకుడి దగ్గరికి పోయి వాని దగ్గరికి పోయి అయ్యా నా పనికి ఇది, వాడి సొంత గురించి ఆలోచన చేస్తుండు. 10 మందికి మరి నా ఊరు బాగుపడాలి, నా ఊళ్ళో ఉన్న కొంతమంది నా కులాస్తులు బాగుపడాలి, చిన్న చిన్న కార్మికులు బాగుపడాలని ఆలోచన చేస్తలేరు. వాళ్ళ పని నుంచి వాళ్ళ పొట్ట నింపుకోవడానికి వాళ్ళ సబ్సిడీల కొరకే మా ఆలోచన చేస్తుండ్రు. కానీ కులం గురించి అని చేస్తలేరు. కాబట్టి ఇప్పుడైనా కొద్దిగా మానవత్వాన్ని తెచ్చుకొని మన కులము మన వ్యవస్థ మనం బాగుపడాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ మన ఒక్క తాటి మీదకి వచ్చి ఒక్క పద్మశాలి కులాన్ని ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించి ఇక రాబోయే రోజులన్నా సిగ్గు శరంతో పనిచేద్దామని ఈ సందర్భంగా మీరందరినీ కోరుకుంటూ మీ అందరూ ఇకనైనా మారి వస్తారని మీ అందరి మనస్ఫూర్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.